రామాయంపేట మండలం దొంగల ధర్మారం గ్రామంలో జరుగుతున్నటువంటి డిజిటల్ క్రాప్ సర్వే విధానాన్ని రామాయంపేట ఇన్ఛార్జ్ సహాయ వ్యవసాయ సంచాలకులు రాజనారాయణ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిజిటల్ క్రాప్ సర్వే నిమిత్తం ప్రత్యేకంగా రూపొందించిన యాప్ నందు రైతుల యొక్క పంట విస్తీర్ణం వారీగా సర్వే నంబర్ వారీగా వ్యవసాయ విస్తీర్ణ అధికారులతో క్షేత్రాల్లో పర్యటిస్తూ పంటల విస్తీర్ణాన్ని నిక్షిప్తం చేయడం జరుగుతుందని, ఈ విధానం వల్ల రైతులకు ఎంతో లాభం చేకూరుతుందన్నారు. అదేవిధంగా మండల వ్యాప్తంగా ఎంతో విస్తీర్ణంలో ఏ పంటలు ఏ సాగు చేస్తున్నారో ఖచ్చితమైనటువంటి వివరాలు రూపొందించడానికి ఈ సర్వే ఉపయోగపడుతుందన్నారు. అదేవిధంగా వివిధ రకాల పంటలు పండిస్తున్నటువంటి రైతుల యొక్క వివరాలను తెలుసుకోవచ్చునని, అదేవిధంగా రాబో సీజన్ లో రైతులకు అవసరమైనటువంటి ఎరువులు, విత్తనాలు మోతాదుకు అంచనా వేయడానికి, రైతులకు ఇబ్బందులు లేకుండా సరఫరా చేయడానికి ముందస్తుగానే ప్రణాళిక రచించుకోవడానికి ఈ డిజిటల్ క్రాప్ సర్వే ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. మండల వ్యాప్తంగా రామాయంపేట, కాట్రియాల, అక్కన్నపేట, దొంగల ధర్మారం గ్రామాలను డిజిటల్ క్రాప్ సర్వే నిమిత్తం ఎంపిక చేయడం జరిగిందని, మిగతా గ్రామాల్లో ఆఫ్లైన్ విధానం ద్వారా పంటల నమోదు కార్యక్రమం చేపట్టడం జరిగిందని, రైతులు తప్పకుండా తమ విస్తీర్ణంలో గల భూమిలో ఏ పంటలు వేశారనే విషయాలను తప్పనిసరిగా తమ క్లస్టర్ పరిధిలో గల వ్యవసాయ విస్తీర్ణ అధికారులకు అందజేయాలన్నారు. ఈ డిజిటల్ క్రాప్ సర్వేకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తీర్ణ అధికారి సాయి కృష్ణ మరియు రైతులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు డిజిటల్ క్రాప్ సర్వే విధానాన్ని పరిశీలించడం జరిగింది. ఈరోజు దొంగల ధర్మారం గ్రామంలో జరుగుతున్నటువంటి డిజిటల్ క్రాప్ సర్వే విధానాన్ని పరిశీలించడం జరిగింది. ముఖ్యంగా రైతులందరూ కూడా ఈ డిజిటల్ క్రాప్ సర్వేకు సహకరించాల్సిందిగా కోరుతున్నాము. ఈ డిజిటల్ క్రాప్ సర్వే విధానంలో ప్రతి ఎకరంలో ఉన్నటువంటి సబ్ డివిజన్లో పాటు సర్వే నంబర్ల వారీగా రైతు యొక్క పంట వివరాలన్నీ కూడా నమోదు చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ నమోదు చేయడం ద్వారా వచ్చే సీజన్లో ఎరువులు, విత్తనాల యొక్క ప్లానింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులు కూడా వారి విస్తీర్ణంలో ఏ పంట వేసినా కూడా తప్పనిసరిగా మా వ్యవసాయ విస్తీర్ణ అధికారులకు కానీ వ్యవసాయ కార్యాలయంలో సంప్రదించి పంట నమోదు చేసుకోవాల్సిందిగా రైతులందరికీ విజ్ఞప్తి చేయడం జరుగుతుంది.